నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఎప్పుడు ఆ పార్టీలో హడావిడి చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ మాట్లాడుతూ ఉండేది. మరి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఎక్కడ కూడా మీడియా ముందు కూడా కనిపించట్లేదు, ఎక్కడ కూడా హడావిడి లేదు. ఏంటి మరి దీని వెనుకున్న కారణాలు ఏంటి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదురు గౌడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఎప్పుడు హడావిడి చేస్తూ ఆ పార్టీలో గొంతెత్తి మాట్లాడే రోజానే సైలెంట్ అయిపోయిందంటే ఏంటి మేడం? ఇంకా ఆ పార్టీ పరిస్థితి ఏంది? ఆ పార్టీ వెనుక ఈ రోజా వెనుకున్న కారణాలు ఏంటి? అసలు ఎందుకు సైలెంట్గా ఉంది? అంటే ఎందుకు సైలెంట్ గా ఉంది అని వైసీపీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే వాళ్ళ శ్రేణులు మీరు అన్నట్టుగా అసలు 5 ఏళ్ళు ఆవిడ మామూలుగా లేదు ఆవిడ పరిస్థితి కదా. జగనన్న జగనన్న అనుకుంటూ ఆవిడ చాలా అసలు చెలాయించుకుంది బాగా. ఆర్థికంగా కూడా చాలా నిలదొక్కుంది ఆవిడ. బాగా స్కాముల్లో కూడా ఇరుక్కుని నగరిలో నానా బీభత్సం చేయాలని చూసింది. పవన్ కళ్యాణ్ని ఎంత మాట అందో అందరూ చూశారు. నువ్వు అసెంబ్లీ గేటు తాకలేవంటే గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్తా అన్నాడు, వెళ్ళాడు ఆయన. సో ఈ రకంగా జరిగాక ఇప్పుడు ఓడిపోతుందని మనకు ముందే తెలుసు, కానీ ఆవిడకి తెలియదు ఆ విషయం. అప్పట్లో మీకు తెలుసు, మంగళవారం వస్తే ఎక్కడికి వెళ్ళేది ఆవిడ? 25-30 మందిని వేసుకుని తిరుమల దర్శనాలకు వెళ్ళిపోతుంది. నువ్వైదు అనుకుంటూ అందరి దగ్గర తీసుకుని. అంటే నువ్వైదు ఎందుకు చెప్పానంటే నీకు 15 అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పిల్లలకి తల్లికి వందనానికి సంబంధించి అట్లాగా నువ్వు 5 ఇస్తావా, నువ్వు 10 ఇస్తావా, నువ్వు 15 ఇస్తావా, నీకు నేను అక్కడ దర్శనం చేయిస్తానని. అంటే ఇవన్నీ కూడా సుబ్బారెడ్డితో ఒప్పందాలన్నమాట. సుబ్బారెడ్డితో ఇగో నేను ఇన్ని తీసుకుంటాను వారంలో, మీరేం చేసినా నేను మాట్లాడను, ముందుగా ఒప్పందాలు ఇవ్వను నేను. అందుకే అంతమంది లేకపోతే ఎలా తీసుకెళ్తారండి? వారం మంగళవారం వచ్చిందంటే ఆ మేడము కొండ మీద ఉంటుంది. ఎందుకంటే మంగళవారం కొంచెం తక్కువ రష్ ఉంటుంది కదా. అందుకని ఆ రోజు ఎక్కువ మందిని తీసుకెళ్ళినా పర్వాలేదు. ఉత్తి రోజుల్లో అయితే నువ్వు ఇంతమంది ఎందుకు తెచ్చావు, కుదరదు అంటారు. అన్ని ప్లాన్డ్గా చేసుకుంది. అయితే మొత్తం మీద ఓడిపోయింది ఆవిడ. ఓడిపోయాక మధ్యలో కొంచెం ఎగురుతూ వచ్చింది. ఇప్పుడు మీరు గత వారం రోజులుగా చూస్తే ఇప్పుడు ట్విట్టర్లో ఆయన కూడా సంఘీభావం తెలిపారు కదా కాక్రోచ్లకి, నేనే కాక్రోచ్ అంటూ. కానీ ఈవిడ ఎక్కడా కనిపించట్లా. విడుదల రజని కూడా ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడటంలే. మధ్యలో శ్యామల్ గారు మాత్రం వచ్చి నేనే మేకప్ వేసుకోను, నేను టీవీ ఆర్టిస్ట్ని, నేను సినిమా యాక్టర్ని, అనిత వేసుకోవడం ఏంటి అంది కదా. సో మేకప్ వేసుకొని శ్యామల గారు కూడా మాట్లాడటలేదు, మేకప్ వేసుకునే రోజా గారు కూడా కనిపించట్లేదు. మరి ఏమైపోయారు? ఇప్పుడు ఏంటంటే రోజాకి ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నువ్వు ఇప్పుడేమీ గొడవలు చేయకు, మళ్ళీ కేసుల్లో ఇరుక్కోకు అని. అందుకని 2028 నుంచి ఒక 1 ఇయర్ యాక్టివ్ అవుదామని చూస్తోంది అన్నట్టుగా ఒక టాక్. రెండోది ఏంటంటే ఇప్పుడు మళ్ళా టీవీ షోలకి, తర్వాత జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో వాటిలలో అంటే మళ్ళీ వెళ్ళి బాగా సంపాదించుకోవాలని చూస్తోందని. సో మొత్తం మీద ఆవిడ ఆలోచన ఏంటంటే ఇప్పుడు పాత కేసులన్నీ తిరగదొడతారని ఒక భయం. ఇప్పుడు ఆడదాం ఆంధ్రాది స్కామ్ అలాగే ఉంది, 119 కోట్లది. సో అందుకని ప్రస్తుతం కామ్గా ఉండి ఎన్నికల ముందు బయటకు వచ్చి హడావిడి చేస్తే ఈలోగా మనని పట్టించుకోరు, మన మీద కేసులు పెట్టరు అని ఆవిడ అనుకుంటోంది. సో మరి ఏది ఏమవుతుందో తెలియదు, కానీ మొత్తం మీద రోజా నోటికైతే తాళం వేసుకుని కూర్చున్నారు అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అంటే ఇదంతా అరెస్ట్ భయంతోనే తాళం వేసుకుని కూర్చుంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు, మళ్ళీ కొత్త కేసులు ఎందుకు, ఆవిడ నోరు తిన్నగా ఉండదు కదా, అందుకోసం ఆవిడ కామ్గా ఉన్నారని. థ్యాంక్ యూ.